బేస్డ్ ఆన్ కరెంట్ న్యూస్. నేటి వార్తలను ఆధారంగా చేసుకుని రూపొందించబడింది. 1 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఏ దేశంలో జరుగుతుంది? జవాబు: పాకిస్తాన్. 2 హైతీ నుండి భారతీయ పౌరులను తరలించడానికి భారతదేశం ఇటీవల ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? జవాబు: ఆపరేషన్ ఇంద్రావతి. 3 ఇటీవల ప్రధాని మోదీకి ఇచ్చిన భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ఏది? జవాబు: ఆర్డర్ ఆఫ్ ద డ్రగ్ గ్యాల్పో. 4 ఇటీవల ఏ ఆటగాడు ఐపీఎల్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 60% జరిమానా విధించబడింది? జవాబు: బౌలర్ హర్షిత్ రాణా. 5 చంద్రయాన్ 3 ల్యాండింగ్ సైట్ను ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ గుర్తించింది. దాని పేరు ఏమిటి? జవాబు: స్టెసియో శివ్ శక్తి. 6 ఇండియన్ మాస్టర్స్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024లో 2 బంగారు పతకాలను ఎవరు గెలుచుకున్నారు? జవాబు: నహీద్ దివేచా. 7 సినీ విస్టార్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏ నగరంలో నిర్వహించబడుతుంది? జవాబు: చండీగఢ్. 8 ఇటీవల వార్తల్లో చూసిన దాచిగామ్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు: జమ్మూ కాశ్మీర్. 9 ఇటీవల వార్తల్లో నిలిచిన గులాల్ గోటా ఏ నగరానికి చెందిన సంప్రదాయ పండుగ? జవాబు: జైపూర్, రాజస్థాన్. 10 ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది? జవాబు: మే 26న చెన్నైలో. 11 ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న స్మార్ట్ మీటర్ నేషనల్ ప్రోగ్రామ్ ఎస్ఎంపీ ప్రాథమిక లక్ష్యం ఏమిటి? జవాబు: భారతదేశం 25 కోట్ల సాంప్రదాయ మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లు. 12 ప్రపంచ అటవీ దినోత్సవం 2024 థీమ్ ఏమిటి? జవాబు: అడవులు మరియు ఆవిష్కరణలు, మెరుగైన ప్రపంచానికి కొత్త పరిష్కారాలు. 13 భారత సంతతికి చెందిన లియో వరద్కర్ ఏ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు? జవాబు: ఐర్లాండ్. 14 ప్రతిష్టాత్మకమైన సరస్వతి సమ్మాన్ 2023కి ఇటీవల ఎవరు నామినేట్ అయ్యారు? జవాబు: ప్రభా వర్మ. 15 ఐపీఎల్ 2024కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ సీఎస్కే కొత్త కెప్టెన్గా ఎవరు ఎంపికయ్యారు? జవాబు: రుతురాజ్ గైక్వాడ్. 16 ప్రతి సంవత్సరం ఏ రోజును జాతి వివక్ష నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు? జవాబు: మార్చి 21. 17 ఇటీవల వార్తల్లో కనిపించిన స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ ఏ సంస్థ ద్వారా విడుదల చేయబడింది? జవాబు: ప్రపంచ వాతావరణ సంస్థ. 18 ఇటీవల వార్తల్లో నిలిచిన వాల్మీకి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు: బీహార్. 19 పారిస్ ఒలింపిక్స్ 2024లో భారతదేశం తరపున జెండా బేరర్గా ఎవరు ఎంపికయ్యారు? జవాబు: శరత్ కమల్. 20 యుఎన్ఎస్జి విపత్తు రిస్క్ తగ్గింపు కోసం ప్రత్యేక ప్రతినిధిగా ఎవరిని నియమించింది? జవాబు: కమల్ కిషోర్.